నీకు నోట్లు ఊరిలు వస్తున్నాయిగా. సూపర్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంతు యశు అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి మన రెసిపీ మిల్ మేకర్ బిర్యానీ అనమాట. సో ఇది ఫస్ట్ నేను వేడి వాటర్లో మిల్ మేకర్స్ని కొంచెం వేడి వాటర్లో వేసేసుకున్నాను. అవి కొంచెం వాటర్ని పీల్చుకున్న తర్వాత స్క్వీజ్ చేసేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. బిర్యానీలో అసలు బ్రౌన్ ఆనియన్స్ లేకపోతే వేస్ట్ అనమాట. సో ఇవి ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కావాల్సిన బాస్మతి రైస్, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఆనియన్స్ వేయించుకున్న కడాయిలోనే ఇప్పుడు మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ ఇవన్నీ వేసేసుకున్నాం. సో ఫ్రై చేసుకున్నాం. కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇది అంటే ఫ్రై అవుతున్నప్పుడే మనం పక్కనే స్టవ్ మీద రైస్ కోసం వాటర్ పెట్టేసుకున్నా. రైస్కి కావాల్సిన అంటే కొంచెం ఎక్కువ పెట్టేసుకోండి. అండ్ గరం మసాలా వేసుకుంటున్నాను. అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. కొంచెం నెయ్యి, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇక్కడ ఇవి ఫ్రై అవుతున్నాయి, కొంచెం ఫ్రై కానిద్దాం. ఇది కొంచెం ఫ్రై అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, కారం టేస్ట్కి సరిపడినంత, మేమైతే కొంచెం వేస్తున్నాం. అండ్ కొంచెం పసుపు. కొంచెం సేపు కలుపుకుందాం. మళ్ళీ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకుందాం. కొంచెం గరం మసాలా అండ్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కలుపుకుందాం. బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకుందాం. బాగా కలుపుకుందాం. సో కొంచెం కర్రీ సపరేట్గా తీసుకుంటా, ఎందుకంటే లేయర్స్ లాగా వేయడానికి రైస్ బాగా ఉడికిన తర్వాత. సెవెంటీ 70% ఉడికింది రైస్. సో ఇప్పుడు మనం వాటర్ తీసేసి అందులో వేసేసుకుందాం. సో ఇవి ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకుందాం ఒక లేయర్. కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఒక నిమ్మకాయ పిండేసుకున్నాం. అండ్ కొంచెం నెయ్యి. అండ్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ కర్రీ చేసేద్దాం. అండ్ మళ్ళీ నెక్స్ట్ రైస్.
అండ్ మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్, కొంచెం నెయ్యి, ఫుడ్ కలర్ ఆప్షనల్, గాలి బయటికి రాకుండా టైట్గా ఉండే మూత పెట్టేసుకొని కింద మిల్ మేకర్ వేసుకున్నాం కదా లేయర్, సో మాడిపోకుండా ఇలా పెట్టామనుకో కింద అవి మాడవు. సో ఒక 20 minutes దమ్ కానిద్దాం. సో అంటే కొంచెం కింద ఉడుకుతుంది కదా, పైనది కూడా అటు ఇటు తిప్పేసుకుంటే పైనది కూడా ఉడుకుతుందని ఒకసారి తిప్పేసుకుందాం. నాన్ వెజ్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఈజీ అండ్ సింపుల్ అన్నమాట. చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది కదా మీకు ఎంత బాగుందో. స్మెల్ అయితే అద్దరిపోతుంది. మా త్రిలోకి అయితే వెయిటింగ్ చేస్తుండే ఎప్పుడు తిందామని. సో ఫైనల్లీ మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఈజీ అండ్ సింపుల్. మీకు ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోండి, నా దగ్గర ఉన్నాయి, నేను యాడ్ చేశాను అంతే. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో వేడివేడిగా ఉన్నప్పుడే మేము సర్వ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చూడండి. అంతే. నౌ టేస్టింగ్ టైం. మా హస్బెండ్ టేస్ట్ చేస్తుండు. చాలా వేడిగా ఉంది. నీకు నోట్లు ఊరిలు వస్తున్నాయిగా. సూపర్. మిల్ మేకర్ ఎట్లుంది చూపి ఒకసారి. మిల్ మేకర్ చాలా బాగా ఫ్రై అయింది. మటన్, చికెన్ కూడా పనికిరాదు ఫ్రెండ్స్, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా త్రిలోకి అయితే చూడండి ఫ్రెండ్స్. బాయ్.